అందరికీ నమస్కారం. నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం. మనందరం చర్చించుకుందాం, మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇది జస్ట్ ఒక రిలీజియన్ మాత్రమే కాదు. మన జీవన విధానం, మన కల్చర్, మన రూట్స్. ఈ వీడియోలో సనాతన ధర్మం అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది మన మీద, సింపుల్గా చెప్తాను. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఇంకా స్టార్ట్ చేసేద్దాం, లేట్ ఎందుకు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఫస్ట్ ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏం వీడియో పెట్టినా మీకు డింగ్ అని వస్తుంది. ఫస్ట్ మీకు వస్తుంది. నా వీడియోలు మీరు చూడొచ్చు, నాకు ఏవైనా సజెషన్స్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు ఒక్క బెల్ ఐకాన్ కొట్టడం వల్ల. రైట్. అసలు సనాతనం అంటే డిక్షనరీలో మనం చూసామనుకోండి, ప్రాచీనము, అలాగే స్థిరమైన లేదా శాశ్వతమైన అనే మీనింగ్ ఒకటి ఉంటుంది. అంటే నాశనం లేనిది అని అర్థం అన్నమాట. అంటే ఎంత ప్రాచీనమో అది అంత నవీనం కూడా. ప్రాచీనం అంటే ఏంటి? చాలా ఓల్డ్ అని. నవీనం అంటే చాలా న్యూ అని. ఎంత ఓల్డో అంత న్యూ అన్నమాట. ఇది ఒక బాటిల్, ఒక గ్లాస్ తీసుకోండి, దాంట్లో వాటర్ పోసారనుకోండి, ఏమవుతుంది? ఆ గ్లాస్ షేప్లోకి వచ్చేస్తుంది. అలాగే ఇది ఏదో ఒక మతానికో లేకపోతే ఏదో ఒక కులానికో సంబంధించింది కాదు. ఇది సనాతన ధర్మం అనేది మొత్తం అన్నిటికీ వర్తిస్తుంది. సో హిందువే అక్కర్లే, ముస్లింకి అక్కర్లే, క్రిస్టియన్నే కాదు, అందరికీ, భారతీయులుగా పుట్టిన వాళ్ళందరికీ, అండ్ భారతదేశానికి మాత్రమే ఉండే ఒక ట్రెజర్ ఏంటి? సనాతన ధర్మం అనేది. అసలు సనాతనం అంటే నేను చెప్పినట్టు అది. ధర్మం అంటే ధర్మం అనేది ఒకటే ఉంటుంది, కానీ న్యాయం అనేది దేశాలకి, రాష్ట్రాలకి అలాగా వ్యారీ అవుతూ ఉంటుంది. మిడీవల్ ఏజెస్‌లో మీరు కనుక చూసుకున్నట్టయితే ధర్మం అనేది ఎలా ఉండేదంటే, న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉండేదంటే, శిక్షలు అవన్నీ వేరేగా ఉండేవి. కానీ రాను ఇప్పుడు మన ఈ ఏజ్‌లో చూసారనుకోండి, ఈ కాలమానం ప్రకారం చూస్తే, ఈ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చూస్తే, అప్పటికి ఇప్పటికి శిక్షలనేవి వ్యారీ అవుతున్నాయి. కానీ ఒంటి పాదం మీద నడిచేది ఒకటి మాత్రం ఏంటంటే ధర్మం. ఈ 2 కలయిక. అంటే ఎంత ప్రాచీనమో అంత నవీనమైన ఒక సనాతనము ప్లస్ ధర్మం అంటే ఒంటి పాదం మీద నడిచేది ఏంటి? ధర్మం. అందరికీ ఒకటే అయ్యేదేంటి? ధర్మం. ఈ 2 యొక్క కలయికే సనాతన ధర్మం. ఇది మన భారతదేశానికి మాత్రమే ఉన్న ఏకైక. అసలు మీకు కోహినూర్ వజ్రాలు బ్రిటిష్ వాళ్ళు పట్టుకుపోయారంటారు, వీళ్ళు పట్టుకెళ్ళిపోయారంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ సనాతన ధర్మం అనేది మన మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది కాబట్టి ఈ ట్రెజర్‌ని మాత్రం ఎవరు దొంగలించలేరు. అది మనకే సొంతం. మన భారతీయులకే సొంతం. దీనికి కులాలకి, మతాలకి సంబంధం లేదు. కుల మతాలకి వాటన్నిటికీ అతీతంగా ఉండేది సనాతన ధర్మం. ఈ ధర్మం మన భారతదేశంలో ఉన్నందుకు, మనం భారతీయులుగా పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. సో ఈ సనాతన ధర్మం యొక్క ఒక 4 పిల్లర్స్ మీద నడుస్తోంది.
ఒకటి ధర్మం, ధర్మ, కర్మ, పునర్జన్మ అండ్ మోక్ష. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఇందాక చెప్పినట్టు ఒక డ్యూటీ. అది స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి, లేకపోతే ఇంకా స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు, అంటే ముసలి వాళ్ళ వరకు, అంటే ఏజ్డ్ వాళ్ళ వరకు ఎవ్వరైనా ధర్మం మీదే ఉండాలి. అంత మీకు సింపుల్ ఎగ్జాంపుల్‌తో తేల్చాలి అంటే, మన వైఫ్ కానీ, మన అమ్మ కానీ ఇంట్లో ఆహ్, వంటలేవైనా చేస్తున్నారనుకోండి, అది ధర్మమే. నువ్వు చేసేది ధర్మం. ధర్మబద్ధంగా చెయ్యాలి పని ఏదైనా. సో, ధర్మబద్ధంగా చేసేదేదైనా ధర్మమే. 2 కర్మ. అంటే నువ్వు ఏం జేస్తావో అదే నీకొస్తుంది. సపోజ్ నువ్వు ఆహ్, ఎవరికైనా ఏదైనా అన్యాయం చేసావు. నీకు ఇప్పుడు బానే ఉంటుంది. ఆ అన్యాయం చేసేసావు, లేకపోతే నువ్వు ఏదో చేస్తావు. ఇప్పుడు బానే ఉంటుంది. నువ్వు ఏదైతే చేసావో అది నీకు మళ్ళీ తిరిగొస్తుంది ఏదో రూపంలో. అది కర్మ. అలాగే మంచితనం గూడా. ఆ మంచితనం నువ్వు ఎవరికైనా ఏదో హెల్ప్ చేసావు. నీకు మళ్ళీ ఆ మంచితనం ఏదో ఒక రూపంలో వస్తుంది. అది కర్మ. అండ్ మూడోది ఏంటంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే ఏంటి? మళ్ళీ పుట్టడం. అది నీకు సంబంధించిన ఆహ్, పాపాలు, నీ నీ పాత జన్మలో సంబంధించినవి అవన్నిటి మీద ఆధారపడి నీ మీదకొస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆత్మ. ఆత్మ ఉంది గదా! ఆత్మ బాడీ బాడీ చేంజ్ అవుతుంది. లైక్ బట్టలు మార్చుకున్నట్టు. ఈరోజు ఒక టీ షర్ట్ ఏదో వేసుకున్నాం. రేపొద్దున ఇంకో షర్ట్ ఏదో వేసుకుంటాం. అలా మార్చినాం. కానీ డెత్ మాత్రం ఏంటి? అది మాత్రం ఒక పాజ్. రైట్? అండ్ నాలుగోది ఏంటి? మోక్షం. మోక్షం అనేది అది అల్టిమేట్ లెవెల్ అన్నమాట. అది ఫైనల్ లెవెల్. ఆ మోక్షం అనేది ఏంటంటే ఇంకా సింప్లిఫైడ్‌గా మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఫైనల్ స్టేజ్ ఆఫ్ గేమ్ నువ్వు దాటేసినట్టు అన్నమాట. అది మోక్షం. ఈ 4 పాదాల మీద, ఈ 4 వాటి మీద సనాతన ధర్మం అనేది కొనసాగుతూ ఉంటుంది. డిపెండ్ అయ్యి ఉంటుంది. దీస్ 4 ఆర్ పిల్లర్స్ ఆఫ్ సనాతన ధర్మ. ఈ సనాతన ధర్మం అనేది లైఫ్‌లో జస్ట్ ఒక థియరీ కాదు. ప్రాక్టికల్‌గా మనం లైఫ్‌లోనే ఉంది. అహింస. వైలెన్స్ అనేది వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చిన్న చిన్న యానిమల్స్‌నైనా, ఎవరి మీదైనా గట్టిగా అరవడమైనా, లేకపోతే ఎవరినైనా దూషించడమైనా, ఎవరినైనా మోసం చేయడమైనా, ఇవన్నీ హింస కిందొస్తాయి. సో, అవేమీ చేయకుండా ఉంటే అది అహింసలోకొస్తుంది. అహింస అనేది చాలా మంచి ఇంపార్టెంట్‌ది. రెండోది యోగా. మనం అంటే చూడండి, ఈ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్‌లో యోగా కూడా ఉంది అంటే ఏంటి? మనం యోగా డైలీ అంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఈ మధ్య కాలంలో చాలా నెసెసిటీ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయండి అంటున్నారు. సేమ్. అలాగే యోగా, యోగా అనేది మన లైఫ్‌లో పార్ట్ అయిపోవాలి. ఒక 10 మినిట్స్ యోగా చేస్తే దాని మ్యాజిక్‌లు మామూలుగా లేవు. ఉండవు. దాని యొక్క ఆహ్, దాన్నేమంటారు? దాని యొక్క ప్రాముఖ్యం, దాని యొక్క ఇంపాక్ట్ సారీ ఇంపాక్ట్ అనేది మామూలుగా ఉండదు. లైఫ్ టర్నింగ్ అయిపోతుంది యోగా. బాడీ కూడా చాలా ఫ్రెష్‌గా అవుతుంది. లైట్ అవుతుంది. మైండ్ మంచి థాట్స్ ఒస్తాయి యోగా. అండ్ మూడోది సేవ. ఎవరికైనా నైబర్‌కి హెల్ప్ చేయడం.
లేకపోతే టెంపుల్‌కి కానీ, మసీదులో కానీ, లేకపోతే చర్చిల్లో కానీ అంటే నేను ఇది ఎందుకు పట్టి పట్టి చెప్తున్నానంటే, సనాతన ధర్మం అనేది హిందూస్‌కి ఒక్కళ్ళకి మాత్రమే కాదు. భారతదేశంలో పుట్టిన ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి, క్రిస్టియన్స్‌కి ఇంకా ఏ మతాలుంటే వాళ్ళందరికీ కూడా. అందుకే టెంపుల్‌కి వెళ్ళి టెంపుల్‌లో వాలంటీర్‌గా చేసినా, లేకపోతే మసీదుకి వెళ్ళి అక్కడ ఏవైనా మంచి పనులు చేసినా, ఏ ఆహ్, మన చర్చ్‌కి వెళ్ళి అక్కడ కూడా మనం ఏవైనా చేసినా, ఏ ఎవరికైనా సాయం చేసినా, హెల్ప్ చేయడం ఇవన్నీ సేవలోకొస్తాయి. ఇది సనాతన ధర్మం యొక్క స్పిరిట్ ఇది. సనాతన స్పిరిట్ అంటారు దీన్ని. అండ్ ఫెస్టివల్స్. ఒక్కొక్క ఫెస్టివల్‌కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుందండి. దీపావళి ఉందనుకోండి. అంటే గుడ్ ఓవర్ ఈవిల్ కదా! అలాగే సంక్రాంతి అనుకోండి. నేచర్‌కి మనం థాంక్స్ చెప్పడం అన్నమాట. అలాగే ముస్లిమ్స్‌కి ఈ బక్రీద్ ఉంటుంది. రంజాన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. క్రిస్టియన్స్‌కి గుడ్ ఫ్రైడే లేకపోతే ఆహ్, క్రిస్మస్సు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది మనకి. అదే బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ. సో, ఇది ఏదో ఒక రిలిజియన్‌కి మాత్రమే మనం కట్టిపెట్టేయకూడదు. ఇది అందరికీ వర్తిస్తుంది. సనాతన ధర్మం అనేది మనం ఫాలో చేసి, మనం గనక అలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్‌లో జరిగే మ్యాజిక్‌లు అన్నీ ఇన్ని కావు. సో, మనందరం తప్పనిసరిగా ఈ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి. ఎవరో ఏదో ఇలాగా హిందూ ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసేసుకొని ఏదో చెప్తున్నాడు అని జెప్పేసి ఇంకో మతం వాళ్ళు ఆహ్, ఈ సనాతన ధర్మం అనేది ఓన్లీ హిందూస్‌కి మాత్రమే ఆహ్, ఎలిజిబుల్ లేకపోతే హిందూస్‌కి మాత్రమే వర్తిస్తుంది అని అనుకోకూడదు. సనాతన ధర్మం అంటే ఇందాక ఫస్ట్‌లో నేను చెప్పినట్టు న్యాయాలు అవన్నీ వేరేగా ఉంటాయి. సనాతనం అనేది నిత్య నూతనం. నువ్వు ఎంత లోతుగా వెళ్లి, ఎంత అధ్యయనం చేసి, ఎంత దానికి నువ్వు కనెక్ట్ అయితే అంత బాగా అవుతావు. ఒక మనిషి పరిణితి చెందుతాడు. అలాగే ధర్మం అనేది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. సో, పార్ట్స్ ఏవైనా డిఫరెంట్‌గా ఉంటుంది. ఋగ్వేదాలో కూడా చెప్పారు ఇదే సేమ్. నేను హిందూ కాబట్టి నాకు ఋగ్వేదం అది తెలుసు. కానీ మా పూర్వీకులు లేకపోతే మన పెద్దవాళ్ళు అందరూ చెప్పేదేంటి? నీకు భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఏదైనా ఒకటే చెప్తుంది అని అంటారు. సో, మేబీ వాళ్ళ దాంట్లో లాంగ్వేజ్ డిఫరెంట్ అయ్యుండొచ్చు కానీ, మొత్తం ఒకటి మాత్రమే చెప్పబడి ఉంటుంది. సో, సనాతన ధర్మాన్ని మన ఇండియన్స్ అందరూ ఫాలో చేస్తారు. చెయ్యాలి కూడా. సో, ఈ సనాతన ధర్మాన్ని ఒక్కళ్ళకే అంటిపెట్టేయకుండా అందరూ ఫాలో చేయాలి. అది సనాతన ధర్మం యొక్క స్పిరిట్. మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇదొక ట్రెజర్ అని చెప్పి. నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో సనాతన ధర్మం దాని గురించి ఎవరి పర్సెప్షన్ వాళ్ళలో ఉన్నారు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. అలా ఉంది. కానీ స్పిరిట్ మాత్రం ఒకటే. సో, మనం అందరం సనాతన ధర్మానికి ఫాలో చేసి, ఫాలో చేస్తాము. గర్వంగా చెప్పుకుంటాము. మనం భారతీయులం కాబట్టి. ఇది వేరే దేశాలకి ఎవరికీ ఉండదు. మన భారతదేశం మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే సొంతం. సో, ఇది ఫ్రెండ్స్ మన సనాతన ధర్మం గురించి. నాకు తెలిసిన వెర్షన్‌లో నేను మీకు చెప్పాను. అర్థం చేసుకొని, అక్కర్లేని డిస్కషన్స్ అవి పెట్టుకోకుండా, మన సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యి, గర్వంగా జీవిద్దాం. ఒక భారతీయుడిగా, ఒక సనాతన ధర్మం ఫాలో అయ్యేవాడిలాగా అది
హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఎవ్వరైనా సరే సనాతన ధర్మాన్ని మనం ఫాలో చేద్దాం. మన లైఫ్‌ని బాగా మంచిగా తీర్చిదిద్దుకుందాం. సనాతన ధర్మం అంటే రూల్స్ కాదు. జీవితంలో బ్యాలెన్స్ అండ్ పీస్ కోసం ఒక మార్గం. మన కల్చర్‌లో ఇంత డెప్త్ ఉందని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు కదా! మీ థాట్స్ కామెంట్‌లో చెప్పండి. నీకు ధర్మం అంటే ఏంటి? మోక్షం గురించి ఏమి అనుకుంటున్నారు అనేది కూడా మీరు దీంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌తో మీరు ఎలాగో షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్‌ని మీరు ఇంత బాగా ఆదరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారు. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇందాక చెప్పినట్టు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో మీకు వెంటనే వస్తుంది. నమస్తే. మీ అనిల్ కుమార్ నుంచి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.